హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము చపాతీ, రోటీ, రైస్ ఎందులోకైనా టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ మసాలా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 5 కోడిగుడ్లను ఉడికించుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలి మొత్తం. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇలా స్లోగా కలుపుకుంటే ఎగ్ అనేది చితికిపోకుండా నీట్గా ఫ్రై అవుతుందండి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలి. ఇలా రెండో సైడ్కి తిప్పుకొని రెండో సైడ్ కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా రెండు సైడ్లు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. మిగిలిన ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తం కూరలో కలిసే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇందులోని ఒక పావు గ్లాసు నీళ్ళు కూడా పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకుంటే ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోతాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ కూరలో ఉన్న మసాలా మొత్తం కోడిగుడ్లకి పట్టే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ ఫ్రై చేసుకోవడం వల్ల కూరలో ఉన్న మసాలా మొత్తం ఎగ్స్కి పట్టి తినేటప్పుడు ఎగ్స్ కూడా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.